నమస్కారం అండి. సుధా న్యాచురల్ హీలింగ్కి మీ అందరికీ స్వాగతం అండి. కొంతమందికి కడుపులో నొప్పి వస్తూ ఉంటుందండి. ఎక్కడ అంటే కింద కడుపులో నొప్పి వస్తుంది. అది అప్పుడప్పుడు రావచ్చు, లేదా కొంచెం ఎక్కువే రావచ్చు, ఎలా అన్నా ఉండని, చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఏదన్నా కానీ ఈ నొప్పి హీట్ వల్ల వస్తుందండి. మనకి బాడీ వెయిట్, కడుపు కానీ లివర్లో కానీ హీట్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఈ స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ హీట్ వల్ల కూడా ఈ పెయిన్ వస్తుందండి. ఓకేనా? సో ఈ హీట్ ఎప్పుడు ఎక్కువ అవుతే ఉందో అప్పుడు కడుపు నొప్పి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇది కంపల్సరీగా ఫస్ట్ మీరు అది హీట్ వల్లే వచ్చింది అని చూసుకోండి. నాలిక మీద వైట్ కోటింగ్ ఉండకూడదు. అండ్ మీ యూరిన్ అయితే ఏదైతే ఉందో అది డార్క్ ఎల్లోగా ఉంటుందండి. ఇలా ఉన్నప్పుడు అది హీట్ వల్ల వచ్చింది అని మీరు అర్థం చేసుకోవాలండి. ఇది ఇలాంటి సిచ్యుయేషన్లో ఈ హీట్ వల్ల వచ్చే కడుపు నొప్పికి మనము ఏం చేయాలి? మనం ఫుడ్లో డెఫినెట్గా మనము కొంచెం మజ్జిగ తీసుకోవచ్చు. అంటే 11 to 1 మధ్యలో మజ్జిగ కానీ మూసంబి జ్యూస్ కానీ తీసుకోవచ్చండి. ఇది ఫుడ్లో అయ్యింది. ఆ తర్వాత ఇప్పుడు మనము దీంట్లో చూద్దామండి ఎలా చేయొచ్చు. అక్యుప్రెషర్, కలర్ థెరపీ, సీడ్ థెరపీలో మనము ఏం చేయొచ్చు అని చూద్దామండి. ఓకే, ఇది స్టమక్ రిఫ్లెక్స్. ఈ స్టమక్ రిఫ్లెక్స్కి మనము గ్రీన్ కలర్ వేస్తామండి. గ్రీన్ వేస్తే ఏమవుతుందంటే స్టమక్లో ఉన్న ఆ ఫైర్ని తగ్గిస్తుందండి, శాంతపరుస్తుంది. దాంతో మీకు పెయిన్ తగ్గిపోతుంది. ఒకవేళ ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ లాగా ఉంటే అని ఒక బ్లాక్ దాని చుట్టూ వేస్తే ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే అది తగ్గుతుందండి. ఇప్పుడు ఇక్కడ మనము ఈ 2 ఇండెక్స్ ఫింగర్లో లివర్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇండెక్స్ ఫింగర్లో స్టమక్ రిఫ్లెక్స్ ఏదైతే ఉందో అక్కడికి కూడా మనము గ్రీన్ వేసాము. ఈ 2 మిడిల్ ఫింగర్లో లివర్ రిఫ్లెక్స్కి మనము పింక్ వేసామండి. అలాగే లిటిల్ ఫింగర్లో మనము పర్పుల్ లివర్కి వేసాము. అండ్ ఈ లెఫ్ట్ లిటిల్ ఫింగర్కి మనము లివర్ అండ్ స్టమక్ రెండిటికి మనము స్కై బ్లూ వేస్తామండి. సో దట్ ఆ వాయుతత్వాన్ని తగ్గిస్తే పెయిన్ తొందరగా రిలీఫ్ ఇస్తుందండి. ఓకేనా? సో ఇది మనము కలర్ థెరపీ. ఇంకా నార్మల్గా నేను చెప్పేటట్టు ఈ 2 థంబ్కి బ్లాక్ వేసుకోండి, 2 మిడిల్ ఫింగర్కి పింక్ వేసుకోండి, అండ్ 2 ఇండెక్స్ ఫింగర్కి ఒకవేళ చాలా ఎక్కువ హీట్ ఉంది, అవసరం ఉంది అంటేనే ఈ 2 గ్రీన్ వేయండి. ఈ గ్రీన్ కలర్ని చాలా ఎక్కువ వేయడం కూడా మనకి బాడీ కోల్డ్ చేసి జలుబు చేస్తుంది. కాబట్టి మీరు మీ కండిషన్ని చూసుకుంటూ మీకు ఎంతవరకు అవసరం ఉందో ఆ పెయిన్ తగ్గేంత వరకు మాత్రమే గ్రీన్ కలర్ని వాడండి. ఓకేనా? మీరు చూసుకుంటూ ఉండాలి. ఏదన్నా కానీ మీకు తగ్గేంత వరకు వాడుకోవచ్చు, ఆ తర్వాత మీరు ఆపేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సీడ్ థెరపీలో ఏం చేయొచ్చు అని చెప్తానండి. ఇదిగోండి, ఇది లివర్ జాయింట్. ఇక్కడ లైన్ వేసాను కదా, ఇది లివర్ జాయింట్కి మేతి స్ట్రిప్ కట్టండి రాత్రిపూట. అండ్ ఇక్కడ స్టమక్ రిఫ్లెక్స్ ఏదైతే ఉందో సేమ్ స్టమక్ రిఫ్లెక్స్లో కూడా ఒక 4-5 మెంతులు పెట్టేసి టేప్ వేసేయచ్చు. ఇది కూడా మీకు కడుపు ఏమైనా ప్రాబ్లం ఉన్నా అది తగ్గిస్తుందండి. ఇంకొకటి, ఇప్పుడు ఒకవేళ మీరు ఏమైనా కలర్ న్యూమరాలజీ వాడతాను అంటే మీరు కాసేపు నంబర్ 4 గ్రీన్లో, డార్క్ గ్రీన్లో నంబర్ 4 ఇలాగే రాసియండి. సేమ్ స్టమక్ రిఫ్లెక్స్ పైనే రాయండి. ఇది మీకు హీట్ వల్ల వచ్చే స్టమక్ పెయిన్ని తొందరగా మీకు ఏ ఇబ్బంది లేకుండా తగ్గించేస్తుందండి. ఓకేనా? ఇది మీరు చేసి చూడండి, కమెంట్ చేయండి. ప్లీజ్ see, share and subscribe my channel. Thank you.